గురు శిష్య అన్యోన్య దర్శనములో సాధన సంపద కలిగిన వాడు అంటే ఎటువంటి వాడు? అల చతుర్వేద మహావాక్యములలో నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు ఉపనిషద్ భాష్యంబు లూహించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు మంత్రశాస్త్రములలో మహిమంబులెరిగిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుత అని చెప్పి ఈ సకల ధర్మాలకు మూలపురుషుడైనటువంటి స్థానాన్ని అధిరోహించి ఇక్కడనే సృష్టి స్థితి లయాలన్నీ నా మీదనే ఆపాదింపబడతాడాయని గుర్తెరిగినవాడు ఈ యొక్క బంధమును తప్పించుకునేదానికి ఎవరు తప్పిస్తారా అని చెప్పి పరితాపం చెందినటువంటి వాడు ఇంత వేదశాస్త్ర పురాణములు ఇంత కష్టపడి సంపాదించినది తిరిగి నాకు బంధాన్నే ఇస్తా ఉంది కానీ బంధరహితాన్ని చేయలేదనే పరితాపం చెందినటువంటి వాడు నిజ గురువు దగ్గరికి పోయి తన యొక్క గోడు విన్నవించుకోగా ఆ మహానుభావుడు నీకు ఇంకా ఏ బాధలు బాధించవు నాయనా, ఏ సాధన లేనటువంటి బోధ చెప్తారని అభయం ఇవ్వడం. అట్లనే మొదలు అచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివర్యంతుపై తుదకు ఎరుకను విడిపించదా అని ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రకారంగా మొదలు అచలమును ఎరిగించదా అనే తత్వాన్ని గురు శిష్య అన్యోన్య దర్శనము కాగానే అచల లక్షణాన్ని ప్రారంభిస్తున్నాడు కృష్ణప్రభు. దీనికి అద్వైతుల మధ్యలో తగిలి సర్వ నిషేధ అవధి గదా పరిపూర్ణము అచలము, అన్నీ నిరసించకనే మొట్టమొదటే అచలం చెప్తానంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు ఆక్షేపణ చేసినారు. పరిపూర్ణ బోధకును అద్వైత బోధకు ఉండే తారతమ్యము తెలియనటువంటి వారు ఈ రకంగా చేస్తూ వస్తే ఆ యొక్క విషయాలన్నీ తెలిసినవాడే కాబట్టి కృష్ణప్రభు సృష్టికి పూర్వము సృష్టి లేనప్పుడు సృష్టి పోయిన తర్వాత ఉండే పదార్థాన్ని నిర్ణయం చేసి చెప్పే నిమిత్తమై అచల లక్షణాన్ని మొట్టమొదట ప్రారంభిస్తున్నాడు. ఆ లక్షణాన్ని ప్రబోధించి ఆ లక్షణాన్ని అర్థం చేసుకుంటే అది మొదట చెప్పాలనో వెనకల చెప్పాలనో అది అర్థమవుతుంది. కాబట్టి వారి యొక్క ఆక్షేపణ గురి కాకోకుండా తన పరిపూర్ణ ధర్మ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కృష్ణప్రభు. అచల లక్షణము, అచలం అంటే నిరూపణ కాకుండా దాని లక్షణం అంటే దానికి ముందే ఆ గుణాలు ఉండాలి, అటువంటి దాన్ని ప్రతిపాదించేటువంటిది బోధ. మనము కల్పన చేసి పదాలని దాని మీద రుద్దడం కాకుండా దానికి ఉండే లక్షణాన్ని విమర్శించి చెప్పడము సాంప్రదాయ ధర్మం. అందుకే కందార్థాల్లో లక్షణ పద్ధతులు ఎక్కువ వస్తాయి. అట్టనే ఎరుక అచల లక్షణము, ఎరుక లక్షణం, ఎరుకోత్పత్తి లక్షణం, ఎరుకను విడిపించుట, గురుని లక్షణం, శిష్యుని లక్షణం, ఇట్లాంటివన్నీ కూడా లక్షణాలనే పేరుతోనే వస్తాయి కనుక అచలం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకను చట్టువలె కదలకుండును బట్టబయలు ఎట్టిదెరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆశల చేత పట్టుబడక ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుక భావింపదగును అంటాడు. అంటే అచలానికి లక్షణాన్ని ఎట్లుంటుందో చెప్తున్నాడు. అయ్యా, అచల పరిపూర్ణ బ్రహ్మము పుట్టుట గిట్టుట ఉండదు, పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకును తన లోపల అండపిండ బ్రహ్మాండాలుగా తోస్తూ పుట్టినట్లు ఉండినట్లు సచ్చినట్లు కనపడేటువంటి ఎరుక పోడి మెరుగక దాని లక్షణం ఎరుగక చట్టువలె కదలకుండును ఎట్టి పరిస్థితిలో కూడా చలనం అనేటువంటిది లేకుండా ఉండును బట్టబయలు ఇట్టిదెరిగి భావింపదగును బట్టబయలైన పదార్థము ఇట్టిదని ముందు భావించాలి, ఎరుక లేక సేవింపదగును. పరిపూర్ణాన్ని భావన చేయడము, ఎరుక లేని దాన్ని సేవించడము, ఈ భావన సేవన అనేటువంటిది ఇది వట్టి ఆశల చేత పట్టుబడేది కాదు. ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుకొని భావించాలి. ఇది రాజగుట్టు, ఇది గురుగుహ్యము, గొప్పదైనటువంటి రహస్యము. కాబట్టి ఈ యొక్క పూర్ణ స్థితిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించాలి. ఇంతకుముందు కొందరు వాదించారు, ఎట్లా నాయన ఎరుక లేక సేవించేది, ఎరుక లేకపోతే శవము కదా, శవాలు ఎవరినైనా సేవిస్తాయా, ఎరుకతోనే సేవించాలి కానీ ఎరుక లేక సేవించేకి వీలు పడదు
అని వాదించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ కింద ఒక రహస్యమైన పదం పెట్టాడు. ఇది ఒట్టి ఆశల చేత పట్టుబడదు, ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుకో. ఇది ఒట్టి ఆశలకు చిక్కదు నాయన, గురువు ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే భావన సేవన రెండు కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణాలే. ఎవరు మీద మనకు భావం వస్తే సేవ అట్లే వస్తుంది. మన ఇంటికి ఒక రాజు వచ్చినాడంటే ఆ రాజుని ఎట్లా సేవించాలి, మన బంధువు వచ్చినాడంటే ఆ బంధువుని ఎట్లా సేవించాలి, గురువు వచ్చినాడంటే ఆ గురువును ఎట్లా సేవించాలి. అట్లనే పరిపూర్ణ దైవదర్శనం అయిందంటే మరి ఆ తర్వాత దాన్ని ఎట్లా సేవించాలి, ఎట్లా భావించాలి అనేది దాని రహస్యము ఆ గురువుల ద్వారానే వినాలి అని చెప్పి, ఈయన ఒట్టి ఆశలతో పట్టుబడదని ఈ గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుకొని భావించాలా అంటూ బట్టబయలు యొక్క రహస్యాన్ని తెలియజేస్తూ, ఇక దాన్ని ఇంక చూసినామనేటువంటి వాళ్ళు కొందరు ఉండారు కదా, వాళ్ళకు ఒక రీతి అయినటువంటి పద్ధతిని చెప్తాడు. ఎరుకైన రీతి నుండును ఎరుగ నశక్యంబటంచు ఎన్నిన ఎరుకను ఎరుగుదుననినను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మి ఈ ఉత్త బయలు ఎరుగనే ఎరుగదు ఎరుకని బయలు పెరుగదు విరుగాదు ఒరుగాదు తరుగాదు అరుగాదు తిరుగాదు మొరుగాదు ఈ ఉత్త బయలు అని చెప్పని ఎరుకైన రీతి నుండును అంటే తెలిసినట్లే ఉంటుందంట, కానీ తెలిసేకి శక్యము కాదని కూడా మళ్ళా అంటుంది. ఎరుగని అశక్యం అంటుంది, అంటే తెలిసినట్లు ఉంటుందని అంటుంది, తెలిసేకి సాధ్యపడదని అంటుంది. ఇట్లా ఎన్నిన ఎరుకను ఎరుగుదుననినను ఎరుకకి ఎరుగుట దుర్లభము సుమ్మి. ఇట్లా నేను పరిపూర్ణాన్ని ఎరుగుదును అంటే అది దుర్లభము నాయన, అది ఎప్పుడు కూడా అది నీతో తెలియబడేటువంటిది కాదు. ఎందుకు అంటే పెరుగదు, అది ఒక వృక్షములాగా పెరిగేది కాదు, ఒక కర్రలాగా విరిగేది కాదు, ఆ రకంగానే తరిగేది కాదు, గంధపు చెక్కలాగా రాతి చెక్కలాగా తరగదీస్తే తరిగేది కాదు, అరిగేది కాదు, మరి తిరిగేది కాదు, మురిగేది కాదు. మరి మానవులు భూమి నవగ్రహాలు తిరిగినట్లు తిరిగేది కాదు, మరి అనేక రకాలుగా వేదశాస్త్ర పురాణాలను అడ్డమేసి మురిగేది కాదు, ఇట్లా కుక్కలాగా మురిగేది కాదని పెద్దలు ఈ లక్షణాలన్నీ కూడా సాపేక్షకమైన సాకారమైన పరిచ్ఛిన్నమైన వస్తువులు యందు ఉండాయే కానీ ఈ లక్షణాలు అచల పరిపూర్ణమందు లేదని చెప్పి ఆ పరిపూర్ణ దర్శనం చేపించిన తర్వాత ఈ మాట గురువు నోట రాకుండా శిష్యుడే ఇటువంటివన్నీ కూడా చెప్పగలుగుతాడు. ఎందుకు అంటే అది పుట్టదు గిట్టదు సకల దేశాలలో సర్వకాలాలలో సమస్తమైన వస్తువులలో చెలించకుండా ఉన్నది అని ఊరికి గురువు వర్ణిస్తే శిష్యునికి ఎలా బోధపడుతుంది? ఆ వస్తువు ఇట్టిదని చూపించిన తర్వాత ఆ శిష్యుడే అంటాడు, అయ్యా ఇది సకల దేశాలలో ఉంది. కాబట్టి ఇది కేవలం గురుడు వర్ణించుకుంటా పోయేదానికంటే ఆ వస్తువును శిష్యునికి సూచించగానే శిష్యుని నోటి ఉండనే ఆ అనుభవం అంటే గురువు కూడా ఆనందంగా ఉంటుంది. కనుక ఈ యొక్క అచల లక్షణాన్ని ఇట్లా ప్రబోధిస్తూ సూచన చేయకపోయినా దాని లక్షణాన్ని వర్ణిస్తూ ఉండాడు. ఇక కింద కందార్థాల్లో వస్తుంది. పలుకున పలుకగా రాకను తలపోయుద మనిన మదికి దగులక ఎప్పుడు ములుగృచ్చ సంధులేకను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలదోయన్న పలుకన్న పలుకక తలుపన్న దెరుగక చలియండవానల నలయక నిలచుండు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న అంటూ ఈయన చెప్తున్నాడు. మనోవాక్కులకు అందనటువంటిది పరిపూర్ణము. పలుకున పలుకగా రాకను తలపోయుద మనిన మదికి దగులక ఎప్పుడు. సరే, మదికి మనసులో తలంచుదాము అంటే ఏ ఆకారము లేని దాన్ని ఎట్లని తలంచుతాడు? ఏదైనా ఒక ఆకారాన్ని, ఇప్పుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం అని ఈ రకమైనటువంటి పదాలు పలుకుతూ ఉంటే ఆ చింత కలుగుతుంది వీడికి. ఆహో, మేఘవర్ణము ఇట్లా ఉన్నాడు, భుజగశయనము పామింది ఇట్లా పండుకున్నాడు, లక్ష్మీకాంతుడు లక్ష్మి ఇట్లా కాళ్ళు ఒత్తుతుందని ఏదైనా ఒక వస్తువును పలికితే ఆ వస్తువును ఊహించగలుగుతుంది. కానీ
అట్లా ఏ ఆకారానికి చిక్కనటువంటి దాన్ని పలుకు ఏమని పలుకుతుంది, మనస్సు ఏమని ఊహిస్తుంది. అందువలన అటువంటి యొక్క తత్వం అది పలుకున పలుకగా రాకను, తలపోయిద మనిన మదికి దగులక ఎప్పుడు ములుగురుచ్చ సంధులేకను. మరి పలుకున పలుకగా రాక తలపోయేదమనిన మదికి దగలనటువంటి వస్తువు లేదా అదేమన్నా శూన్య పదార్థమా అంటే అట్లా శూన్యమనవద్దు నాయన. ములుగురుచ్చేకి సందులేకను కలిగున్నది బట్టబయలు గదరా మాయన్న. ఇదిగో చూడు కదలదోయన్న అని చెప్పి దాని యొక్క లక్షణాన్ని ఇదిగో చూడురా కదలలేదు అని చెప్పాడు. కదలదయన్న పలుకన్న పలుకక తలపన్న దెరుగక చలియండ వానల నలయక నిలచుండు. ఈ కాలములు ఎన్ని తిరిగినా, ఎన్ని గాలికాలం, చలికాలం, వానకాలం, ఎండకాలం ఎన్ని వచ్చినా అది నలయదు, బాధపడదు. కాబట్టి పలుకు, వాక్కు, మనస్సు, దృష్టి ఈ మూడు పరికరాలే కానీ స్వయంభూలు కాదు. ఆ పలుకు పరమాత్మను తెలుసుకోవాలని పలకదు, దానికి తెలుసుకోవాలనే బుద్ధి ఉండదు. కానీ ఈ మూడు దాండిని ఉపయోగించుకుంటా ఉండేటువంటిదే తెలివి, జ్ఞానము. అందువల్ల నువ్వు పలుకు లేకపోతే పలుకు పలుకుతుంది, కంటి లేకపోతే కన్ను చూస్తుంది, మనసు లేకపోతే మనస్సు సంకల్పిస్తుంది. ఈ మూడు కరణాలు నీకు అంటే నీకు పనిముట్లు, నీవు దీనికి కర్తవు. కాబట్టి నువ్వు పరికరాల చేత ప్రపంచాన్ని చూసేది అలవాటు అవుతుంది కానీ ప్రపంచాన్ని చూసేది ఉంది కానీ పరమాత్మను చూసేదానికి పనిముట్లు పనికిరావు. అందుకే వాదేల లేనెరుకతో దీన్ని కనిపెట్టమన్నాడు కృష్ణప్రభు. నువ్వు నాయన ఇట్లా ఇంద్రియాలతో గోచరించేది కాదు, నీవే స్వయంభూ ఎరుకవయి, నీవే ఇదిగో ఈ పరిపూర్ణం ఇట్లా ఉన్నదని గురువాజ్ఞ ప్రకారం కనిపెట్టు అని చెప్తాడు. ఆ రకంగానే ఈ త్రికరణములకు యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడైతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇవన్నీ కూడా లేనటువంటి యొక్క ఈ మూడుతే పొందకి వీలు లేనటువంటి దాన్ని ఇదిగో అని చెప్పి గురువు చూపించినప్పుడు ఈయన దాన్ని చూసి ఇంద్రియ గోచరం కాదు, ఇది ఆత్మగోచరమే కానీ పరిపూర్ణం ఇంద్రియ గోచరం కాదు అనేటువంటిది గుర్తెరగాలని చెప్తున్నాడు. మరి ఎందుకు కాకపోతే ఇదిగో చూడని పదం ఎందుకు వస్తుంది? చూపించాలి కానీ ఏదాంతో చూడాలో దాన్నే చూడాలి. అది సామర్థ్యం ఏమి చూపదు, కామక్రోధాధికములు గలయదు, అనిశమే భాములెరుంగదు, ఇతరులు ఏమని నన్ను మారు బలకదు ఈ బట్ట బయలు, దీనికి మృక్కేరి ఇతర జయజయలు. కాబట్టి ఇతరులు ఎవరు, వాళ్ళు ఇతరులు కానటువంటి వారు ఎవరు అనేటువంటి దాన్ని బాగా ఆలోచన చూస్తే నాయన సామర్థ్యము ఏమి చూపదు, పరిపూర్ణ పరబయలు సామర్థ్యాలు ఏమి చూపదు. ఎరుక ఎందే సామర్థ్యాలు ఉన్నాయి, నానా రకాల సృష్టి స్థితి లయాలు ఉన్నాయి, కానీ పరిపూర్ణము సామర్థ్యం ఏమీ చూపదు. కామక్రోధాధికములు గలయదనశము, కామము కానీ క్రోధము కానీ లోభమోహమద మత్సరాలు కానీ అది పొందదు. ఏ బాములు ఎరుంగదు, దానికి ఏ కోరిక ఏ సంకల్పాలు లేవు. ఏమని నన్ను మారు బలకదు ఈ బట్టబయలు, దీనికి మృక్కేరు ఇతర జయజయలు. నామ రూప క్రియ నటనలన్నీ మీరి ఏమని ఎనరాక ఏకమై ఉన్నది. ఇక పరిపూర్ణ దేవునికి నామరూప క్రియలు లేవు, ఎరుక దేవునికి నామరూప క్రియలన్నీ ఉన్నాయి. నామరూప క్రియలు ఉండేదానికి నిత్యత్వం లేదు, నామరూప క్రియలు లేనటువంటిదే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఉన్న వస్తువును ప్రతిపాదించాలంటే శాశ్వతానికి విరోధమైనటువంటి గుణాలన్నింటినీ తీసేయాలి. అట్లా ఉండే గుణాలు ఎరుక ఎందున, అట్లా ఏమీ లేని పరిపూర్ణమందున ఏమీ లేవనేటువంటిది ఎప్పుడైతే రెండు వస్తువుల నిష్కర్ష ఉన్నది ఉన్నట్టు తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఏ దాని మీద కూడా భ్రాంతి పుట్టదు. అందువలన ఈయన దీనికి మృక్కేరు ఇతర జయజయలు. పరిపూర్ణమైనటువంటి నిజతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అచలగురు సాంప్రదాయక తాతలు ముత్తాతలు జయజయలు. దక్షిణామూర్తి నుండి మన గురువుగారి వరకు, సాక్షాత్ శివరామ దీక్షితుల నుండి మన వరకు ఇది ఎట్లయితే నిర్ధారణ చేయబడి వచ్చిందో ఆ తత్వమును అది నిజమని నమ్మేటువంటి వాళ్ళే ఇతర జయజయులు. ఇక దానము ధర్మము సగుణ ధ్యానము
ప్రతిమార్చనము తజ్జప తీర్థస్నానములివి ముక్తిదమని మానవులు అనరించబయలు మాటాడేదేమి ఎరుకే లేదు మాటాడేదేమి అవును కాదనక నీ వనక ఒక్క మేనైన తాగాక మితిమీరియున్నది. ఇక చూడండి, దానము ధర్మము సగుణ ధ్యానం. ఇప్పుడు మనకు ప్రపంచంలో జనన మరణాలు ఉన్నాయన్నటువంటి వారే ప్రపంచంలో అందరూ. అందుకే ఆయన జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు 199 మంది జనన మరణాలు ఉన్నాయని, పాపపుణ్యాలు ఉన్నాయని, దాన ధర్మాలు ఉన్నాయని, కర్మలు ఉండాయని, లోకాగమనం ఉందని ఈ రకంగా జనన మరణాలు కల్పించుకుంటూ పోయినటువంటి ఈ ప్రపంచంలో దీన్ని నిరసించేటువంటి బోధ ఒకే ఒకటి ఉన్నది అని తెలియజేసినటువంటి పద్ధతి ఈ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దానము ధర్మము సగుణ ధ్యానము చేస్తాం. దాన ధర్మాలు దానాలు అనేక రకాలుగా ఉన్నవి. షోడశ దానాలు ఉన్నాయి. భూదాన, గోదాన, హిరణ్యదాన, వస్త్రదాన, అన్నదాన, విద్యాదానాది దానాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయని, అవి సమాజానికి పనికొస్తాయి కానీ మోక్షానికి కాదు. అట్లనే ధర్మము ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచము ధర్మాల మీదనే ఆధారపడి ఉంది. గురువుగారి ధర్మం గురుధర్మము, శిష్యుని యొక్క ఆచరణ శిష్యధర్మం, భార్య యొక్క ధర్మం భార్యధర్మం, భర్త ధర్మము భర్తధర్మం, రాజధర్మం రాజధర్మం. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధర్మాలు వాళ్ళు ఆచరిస్తే సమాజం బాగా ఉంటుంది అనేటువంటి పద్ధతి కింద ధర్మాలు పెట్టినారు. ఇక ధ్యానము ప్రతిమార్చనము, సగుణాన్ని ధ్యానిస్తారు. భగవానుడు 12వ అధ్యాయంలో నా నిరాకార భక్తుల కంటే నన్ను సాకారంగా ఆరాధించే వాళ్ళే గొప్పవాళ్ళు అంటాడు. అంటే సాకారముగా ఆరాధింపజేసుకునేవాడు కానీ సాకారముగా ఆరాధించేవాడు కానీ ఇద్దరూ శాశ్వతంగా ఉండరు గనక ఆయన ఎందుకన్నారు ఆ మాట అని చెప్పని అంటే, నిజముగా చూస్తే ఆయనకు సాకారం మీద దేహం మీద భ్రాంతి ఉన్నట్టుగా తోస్తుంది మనకి. అట్లా నిజముగా ఎప్పుడు కూడా రాకూడదు. ఎప్పుడైనా సాకారము రోజు కల వచ్చిపోయినట్లుగా మధ్యలో రొంత తోచిపోయేదే కానీ సత్యముగా ఉండేది కాదు. అందువలన సాకారము నశిస్తుందని, నిరాకారము నిత్యముగా ఉంటుందని, నిరాకారానికి నిజమైన దైవము పరిపూర్ణ పరబయలేనని, సాకారము నిర్గుణానికి కేవలం కారణం ఎరుకేనని తెలుసుకొని దీనిని తొలగదోసుకొని దాన్ని నిత్యముగా పెట్టుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి పద్ధతి తెలిసిన వాళ్ళు. అట్లా ప్రతిమార్చనము. ఇంకా జడమైన బొమ్మలు దేవతలుగా ఆరాధించే స్వభావం మానవులకు ఉంది. నీవు చేతనమయ్యి నీవు జ్ఞానస్వరూపమయ్యి జ్ఞానము లేనటువంటి దైవములని అవి నాకేదో ఇస్తాయని చెప్పి నువ్వు వాటిని ఆరాధిస్తాడావంటే నిజముగా నీకు ఇంకా ఆత్మ యొక్క లక్షణం జ్ఞానం యొక్క లక్షణం తెలియలేదని అర్థమవుతుంది. అట్లా ఇచ్చేటట్లే ఉంటే ఇవాళకు మానవుడు ఏ పని చేయకుండా అంతా ఆ దేవతా ప్రసాదంతోనే అందరూ బతికిపోదురు. మాటకు మాత్రమే అంటున్నారు కానీ చేసేదంతా మనమే చేయాలి. అట్లే ప్రతిమార్చనంబు ఆ యొక్క దేవత మంత్రాలను జపము తపము తీర్థాటనము ఇవన్నీ కూడా మనం సహజంగా చేస్తున్నాం. ప్రతిమార్చనంబు తజ్జప తీర్థ స్నానములు ఇవి ముక్తిదమని ఇవే మోక్షమని మానవులు వనరించ బయలు మాట్లాడదేమి. ఉన్నదేవుడు ఏమి మాట్లాడడంలే. ఈ ఎరుకదేవుడు అసలు కనపడడం లేదు. ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఆ వస్తువుకు ఎరిగే లక్షణము లేదు కాబట్టి అది ఇంక మాట్లాడదు. అవును కాదనక నీవనక నేననక ఒక్క మేనైనా తాగాక. అవునని అనదు, కాదని అనదు, నీవని అనదు, నేనని అనదు. మనకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య శరీరాల 5 ఏ ఒక్క మేను కూడా తాను గాకోకుండా ఈ మితములన్నీ మీరి ఉంది. ఇవన్నీ మితములతో కూడుకున్నటువంటివి కాబట్టి ఈ మితములన్నీ మీరి ఉన్నది. సాకారము ఇంత మితము, స్థూల శరీరము ఇంత మితము, సూక్ష్మ శరీరము ఇంత మితములో ఉంటుంది, కారణ శరీరం ఇంత ఉంటుంది, దాని కాలం ఇంత, మహాకారణ శరీరం ఎట్లుంటుంది, కైవల్య శరీరం ఎట్లుంటుంది అని చెప్పి అన్ని శరీరాలకు ఒక మితం ఏర్పరిచి ఒక అవస్థను ఏర్పరిచి దానికి కొంచెం టైం ఏర్పరిచి మన పెద్దలంతా పెట్టిపోతే ఇట్లా ఒక్క మితానికి కూడా తాను చిక్కకుండా అతీతముగా ఉన్నటువంటిదే పరిపూర్ణమని చెప్పి ప్రభువుల వారు చెప్తున్నారు. ఇక ఇంతంతని ఎనరానిది వింతలు శాయనిది
ఎన్ని విధములగని నన్ను చింతలు ఎరుంగనిది ఈ బయలు ఎంతని వినిపింతు నేనీకేమీర పృతుక తెలుపుట వినుట మిక పెద్ద కథగా సంతతమొక రీతి సకల దేశముల యందు అంతట నిండున్నది అదిగో పరిపూర్ణము. అదిగో పరిపూర్ణమని చూపగానే అవధూత గారికి సందేహం వచ్చిందంట. ఏం స్వామి, ధ్యానం చేయి, తపస్సు లోపల కనపడుతుంది బయట కనపడుతుంది అంటున్నారు, మరి దీంట్లో చూస్తే అదిగో పరిపూర్ణమని ప్రత్యక్షంగా చూపించినట్లు చెప్తున్నారు, మీరు నాకు అట్లా ధర్మాలు చూపలేదే అని చెప్పని అడిగినందుకు శేషాచల స్వామి, గురువులు చెప్పినట్లు వినాలి కానీ ప్రశ్నించకూడదని గదురుకొని అక్కడి నుండి పంపించినట్లుగా మనకు ఒక జరిగినటువంటి విషయం ఉంది. అందుకు ఇంత అని జీవస్థానము కానీ అంత అని ఈశ్వర స్థానము కానీ చెప్పేకు వీలు లేనటువంటిది. పిండాండం ఇంత ఉంది, బ్రహ్మాండం ఇంత ఉంది అని చెప్పేకి వీలు లేనటువంటిది. ఇంతలు చేయనిది ఎన్ని విధములుగని నన్ను చింతలు ఎరుంగనిది ఎంతని వినిపింతు నీకు ఏమీరా పృతుక, ఏమిరా అబ్బాయి ఎంతని చెప్పుదు, తెలుపుట వినుట మిక పెద్ద కథగా, తెలిపేది వినేది ఇది ఇట్లా కథ కొనసాగుతూ ఉంటుంది. సంతతము ఒక రీతి సకల దేశముల యందు అంతట నిండి ఉన్నది అదుగో అని చెప్పి గురుడు సూచన చేస్తాడు. అదుగో పరిపూర్ణమని చెప్పి సూచన చేయగానే శిష్యుడు కనుక్కొని దాని యొక్క లక్షణాన్ని ఇట్టిదని గురువు బోధించిన తర్వాత ఇంకా దాని లోపల జగత్తును తీసుకొని ముందు ఇది పరిపూర్ణమైన ధర్మాన్ని ప్రబోధించే విధానం ఈ కందార్థంలో చెప్పారు. ఇంతంతని అనరానిదని. మరి ఎరుక యొక్క లక్షణాన్ని దీంట్లో ఎలా ఉండాది, ఎట్లా అంటకుండా ఉండాది అనే విషయాన్ని ఈ కందార్థంతో చెప్తున్నాడు. ఆకాశాదిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దేనిలోనూ బట్టబయలదిరా కాదని అంటే ఒట్టి పలికిదిరా లోకత్రయము తన లోపాల తిరుగాగా జోకతోడుత దాని జోలెరుగనిది ఏదో బట్టబయలదిరా కాదని అంటే ఒట్టి పలికిదిరా. ఇక ఆకాశాదిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్. ఆకాశాది పంచభూతములు వాటికి ఆధారమైనటువంటి ఆత్మ కలిసి ఈ జగత్ అయింది. ఈ జగత్తు రాకపోకలు ఎక్కడ జరుగుతాండాయో అది పరిపూర్ణము. ఇట్లా లోకత్రయము మూడు లోకాలు తన లోపల తిరుగగా జోకతోడుత దాని జోలి ఎరుగనిది ఏదో బట్టబయలదిరా అని చెప్పి మరి ఇంత పంచభూతాది ప్రపంచమును అండపిండ బ్రహ్మాండాలను తీసుకొని వచ్చి ఎరుక ఎక్కడ దీని కాపురం పెట్టింది అంటే ఈ పరిపూర్ణమైన పరబయలందునే దీని కాపురం పెట్టుకోవాలి. పెట్టుకుంటుంది కానీ దానికి దీనికి సంబంధం అనేది ఏమీ ఉండదు. అంటే చేపలు సముద్రం ఉంటే ఉంటాయి కానీ సముద్రానికి సంబంధం ఉండదు, దానికి పుట్టవు, అవి ఉన్నా లేకపోయినా దాని సముద్రానికి ఏమీ లోపము ఉండదు. అట్లనే ఆకాశాది పంచభూతాలను జగత్తుగా మార్చుకొని దీని రాకపోకలు ఈ పరిపూర్ణమందు ఎంత కలిగి ఉండినప్పటికీ కూడా దాని జోలి కొనదు, దాని యొక్క లక్షణము ఇది గుర్తెరగదు. ఇట్లా ఉండేది బట్టబయలదిరా కాదని అంటే ఒట్టి పలికిదిరా, అది కాదంటే నీ మాట అబద్ధం అని చెప్పని అంటాడు. ఇక తండోపతండములుగా దండి జషాధికములన్నీ తన లోపల నుద్దండత నుండిన పోయిన నుండు సముద్రంబు ఎరుగకుండునెప్పటికీ పరిపూర్ణమిట్లుండునెప్పటికీ ఎండమావుల రీతి ఉండేటి బ్రహ్మాండము ఉండినా పోయినా రెండు గుర్తెరుగనిది ఉండునెప్పటికీ పరిపూర్ణమిట్లుండునెప్పటికీ. ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. అట్లే తండోపతండములుగా పెద్ద పెద్ద గుంపులు చిన్న చిన్న గుంపులుగా ఈ జలచరాలైనటువంటి చేపలు సముద్రములో ఎన్ని ఉండినా ఎన్ని పోయినా కూడా దాంటిని సముద్రం గుర్తెరగదు. అట్లా ఉద్దండత నుండిన పోయిన నుండు సముద్రంబు ఎరుగకుండు, ఈ చేపల యొక్క గుంపులను ఎరగకుండా ఉండు. పరిపూర్ణమిట్లుండునెప్పటికీ పరిపూర్ణమైనటువంటి వస్తువు ఇట్లుంటుంది నాయన. ఇక ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండము నిజముగా చూడండి, ఎండమావుల యందు నీళ్లు లేకనే ఉన్నట్లు తోస్తాయి. అట్లనే పరిపూర్ణమైనటువంటిది ఈ వస్తువు యందున
ఎండమావులుగా తోచేటువంటి పిండ బ్రహ్మాండములన్నీ ఉండినా పోయినా దాంట్లను గుర్తెరగకుండా ఉండేటువంటి వస్తువు ఉంది. ఇప్పుడు మనకు ప్రపంచమంతా బయట ఉన్నట్లు తోస్తుంది. బయట ప్రపంచము మనకేం పెద్ద అనుభవానికి రాదు, కానీ అది భౌతికమే తప్ప ఆధ్యాత్మికం కాదు. నిజముగా మనకు శిరస్సు లోపల నుండి తోచేటువంటి ఈ యొక్క పిండ బ్రహ్మాండములన్నీ ఎరుక స్థానమందే తోయాలి, కానీ బయట కాదు. బయట నిజముగా ఎట్లుండాయంటే ఎండమావులు నీళ్లు ఎట్లా ఉండాయో అట్లా ఉంది బయట, అంతకంటే సత్యముగా ఇది లేదు అని చెప్తూ ఇక ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిల్వదు. ఈ బయలైతే ఎరుకతో రాదు ఎరుకతో పోదు, ఎరుకతనందేమీ లేదు ఇది నిశ్చయమురా. ఉండుంటే ఈ ఎరుకే తానవురా. ఎరుకనెరిగిన వస్తు ఎరుకని తెలియుము, ఎరుకనెరుగదు బయలు ఇట్టిదట్టననిది నిశ్చయమురా. ఇక ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని. ఇప్పుడు మీకు ఎరుకతో వచ్చిన విశ్వము అంటే ఇది అన్యాపదేశంగా ఇంకొకరికి చెప్పినట్లు ఉంటుంది, కానీ నిజముగా ఎరుకనంటే నేను అని అర్థం చేసుకోవాలి. నేను వస్తేనే విశ్వమంతా వస్తూ ఉంది, నేను పోతే విశ్వమంతా పోతాందని అనుభవంగా చూస్తే మనకు బాగా చక్కగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనుగాని నిలవదు. మరి శిష్యుడు అంటాడు ఈ బయలైతే అన్నాడు. అంటే ఇది ఎరుకతో రాదు ఎరుకతో పోదు, ఎరుక తనందు ఏమీ లేదు ఇది నిశ్చయమురా. ఉండుంటే ఈ ఎరుకే తానవురా. ఎరుకని ఎరిగిన వస్తువు ఎరుక అని తెలియము. ఇప్పుడు ఎరుక మరుపులను ఎరిగే ఎరుక ఇంకొకటి ఉన్నది అని చెప్పి ఇది నాకు మరుపు వచ్చింది, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని ఒక ఎరుకే తన మరుపును చెప్తాంది, తన ఎరుకను చెప్తాంది. కాబట్టి ఈ ఎరుక మరుపుల రెంటిని ఎరిగేటువంటి ఎరుకేనని తెలియాలి, కానీ ఎరుక మరుపులను రెంటిని ఎరిగేది పరిపూర్ణమని తెలియరాదు. ఎందుకు అంటే ఎరుకను కూడా ఎరిగిన వస్తువు నీవు కాబట్టి నీవు సాక్షి స్వరూపానివని చెప్పి నువ్వే అచల పరిపూర్ణమని, ఇవన్నీ కదులుతాయి నువ్వు కదలవని చెప్పి ఈ రకంగా చెప్పడం వల్ల కృష్ణప్రభువుల వారు నాయన ఎరుకతో వచ్చిన విశ్వం ఎరుకతో పోతుంది, నిలవదు. ఈ బయలైతే ఎరుకతో రాదు ఎరుకతో పోదు ఇది నిశ్చయమురా. ఉంటే ఈ ఎరుకే తానవురా. ఎరుకనెరిగిన వస్తువు ఎరుకని తెలియము, ఎరుకనెరిగినది ఎరుకనే తెలుసుకో, పరిపూర్ణమని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎరుకనెరుగదు బయలు. నువ్వు మళ్ళా ఎరుకను పరిపూర్ణం తెలుసుకొని పరిపూర్ణం అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఎరుకనెరుగదు బయలు ఇట్టిదట్టిది అని ఇది నిశ్చయమురా అని చెప్పని అంటాడు. అంటే నిజముగా బాగా ఆలోచించి చూస్తే ఎరుకని ఎరిగిన వస్తువు ఎరుకే కానీ పరిపూర్ణమని అనరాదు. కానీ అద్వైత బోధలో ఎరుకను కూడా నువ్వు ఎరుగుతున్నావు కాబట్టి ఎరుకకు కూడా నీ విలక్షణము నీవే పరమాత్మవని ప్రబోధిస్తుంది. ఆ ప్రబోధను ఆ వాక్యాన్ని తీసేసేదానికే కృష్ణ ప్రభు ఈ కందార్థాన్ని రాశాడు. ఇక దానికి దీనికి విలక్షణత్వాన్ని చెప్తాడు ఈయన. రవి తమసమున్నదెరుగునే. సూర్యుడు ఎప్పుడైనా కానీ చీకటి ఉండేది తెలుసుకుంటాడా అంటే ఎప్పుడు ఎరగడు. ప్రవిమల దావాగ్ని చెదులు బట్టుటెరుగునా. మరి అగ్నికి చెదులు బట్టగా ఎప్పుడైనా చూశారా? ఎరగదు కదా. దివమును రాత్రిని దివమెరుగునే. పగులును రాత్రి కానీ రాత్రిని పగులు కానీ ఎరుగునా అంటే ఎరగదు. లేమి లక్ష్మీదేవి ఎరుగునా. దరిద్రాన్ని లక్ష్మి ఎప్పుడైనా చూసిందా? అన్నమును భూదేవి ఎరుగునా. అన్నమును ఎవడైనా భూదేవి చూసిందా? భవనాశ స్థితిలో రాపాడేటి ఎరుకను భవనాశ స్థితి లేని బయలు అట్లెరుగదు. ఇక ఇది అది ఎరగదు దాన్ని ఇది ఎరగదు అనే దానికి ఇన్ని ఉపమానాలు చెప్పినాడు. నాయన సూర్యుడు చీకటిని ఎరుగడు, అగ్ని చెదులు బట్టేటిది ఎరగదు, రాత్రి పగులు నెరగదు, పగులు రాత్రిని ఎరుగదు, లక్ష్మి దరిద్రాన్ని ఎప్పుడు ఎరగదు. అట్లనే అన్నమును భూదేవి ఎరుగదు. ఈ అన్నములు అన్నీ కూడా భూమిలో పుడతాన్యా, ఆ భూమి ఎట్లా ఈ అన్నాన్ని ఎరగలేదు. అట్లనే భవనాశ స్థితుల రాపాడేటి ఎరుకను
చావు పుట్టుకలు అనేటువంటి యొక్క సృష్టి స్థితి లయాలను పొందేటువంటి ఎరుకను భవనాశ స్థితులు లేని బయలు అట్లా ఎరగదు అని చెప్పి దీనికి దానికి ఉన్నటువంటి విలక్షణత్వాన్ని ఇన్ని ఉపమానాల చేత చెప్పారు. ఇక ఎరుకైన భూత పంచకం ఎరుకకు చరణములు కటియు హృదయము గలము శిరమును నయ్యను క్రమమున ధరణి మొదలు చేసి ఇట్లు తనయా గుర్తెరుగు గగనము బయలం చనరాది మరుగు ఎరుగక ఆకాశమే పరిపూర్ణమనుచు కొందరు బలికిరి ఇది విని గురిదెప్పి ఉండేవు. ఎరుకైన భూత పంచకము ఎరుకకు చరణములు కటియు హృదయము గలము అయింది, శిరమునయింది. ఇప్పుడు ఎరుక బ్రహ్మాండం ఒక శరీరం. ఈ బ్రహ్మాండం అంతా కలిసి ఎరుకకు శరీరముగా మారితే ఎట్లా ఉంటుంది అంటే, భూమి పాదములుగాను, జలము కటి ప్రదేశముగాను, అగ్ని హృదయముగాను, వాయువు కంఠ ప్రదేశముగాను, ఆకాశము శిరస్సుగాను ఉండి ఈ బ్రహ్మాండ పురుషుడైనాడు. ఇది ఎరుకకు స్వరూపం, ఎరుక యొక్క ఆకారం. ఈ గగనము బయలంచ అనరాదు. ఈ ఆకాశమే, ఈ జ్ఞానమునే పరిపూర్ణమని ఎప్పుడు కూడా అనరాదు. ఈ మరుగు ఎరుగక ఆకాశమే పరిపూర్ణమని కొందరు బలికినారు. ఆ యొక్క విషయం విని గురి తప్పి ఉండేవు నాయన అని అంటాడు. ఇప్పుడు జ్ఞానమే సర్వం అయింది కాబట్టి పరిపూర్ణము కూడా జ్ఞానమే అవుతుందనే ఆశ చేత ఈ పెద్దలందరూ కష్టపడి ఉన్నది ఒకే పదార్థం, దాని లోపల ప్రపంచం పుట్టిన ఆ వస్తువయ్యే ఉంటుంది కాబట్టి దాని నుండి ఆవిర్భవించి దానిలోకే కలిసిపోతుందని చెప్పి వాదం చేసేవాళ్ళు ఎక్కువ ఉండారు. కానీ నిజముగా విచారిస్తే ఈ వాదము నిలిచేది కాదు. దాని లక్షణాలు దీనికి లేవు, దీని లక్షణాలు దానికి లేవు. కాబట్టి ఎరుక ఆకాశతత్వమే కానీ నిజతత్వము కాదు. ఎరుక శుద్ధ చైతన్యం ఆవరణతో ఉండేదే కానీ నిరావరణలో ఉండదు. కనుక కొందరు బలికినటువంటి మాటలకు నీవు గురి తప్పి ఉండొద్దప్ప, ఈ గగనము పరిపూర్ణం కాదు, బయలు కాదు అని చెప్పి గురుడు ప్రబోధిస్తూ ఇంకా అచల లక్షణాన్ని 2 కందార్థాలతో ఆయన ముగిస్తాడు. ఇట్లా దీని లక్షణం దీనికి, దాని లక్షణం దానికి ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకున్నవాడు ఎరుక బయలవుతుందని కానీ బయలు ఎరుక అవుతుందని కానీ ఎప్పటికీ పలకడు. ఈ 2 లక్షణాలు విమర్శ బాగా లేనటువంటి వారికి ఈ భ్రమలు పుడతాయి అని కృష్ణప్రభు చెప్తూ, విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రీతి వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదనిన వినకూడదోయి తనకు తాబుట్టును వినబోయి విత్తు చెట్టుల రెంటి విధమీ భూమెరుగానట్లుత్తబయలెరుగదు సత్తు చిత్తుల రెంటిని వినకూడదోయి తనకు తాబుట్టును వినబోయి అంటాడు. ఇప్పుడు మనం బీజవృక్ష న్యాయంగా ధర్మాన్ని ఆలోచించి చూస్తే విత్తనం మనకు చెట్టుగా పుడుతుంది. చెట్టుగా మారిన తర్వాత విత్తనం ఎక్కడున్నదో ఎవరికి తెలియదు, దానికి కూడా తెలియదు. మరి చెట్టు పెద్దగా అయిన తర్వాత అది పువ్వులు కాసి కాయలు కాసి కాయలలో విత్తనాలు కోటాను కోట్లు తీసుకొస్తుంది. అంటే విత్తు చెట్టు అయి పుడుతుంది, చెట్టు లోపల విత్తనం పుడుతుంది. అంటే ఆత్మ జగత్తుగా అవుతుంది, జగత్తు నుండి ఆత్మ ఉద్భవిస్తుంది. ఇవి మనకు ప్రత్యక్ష ప్రమాణం. అట్లా లేకపోతే సృష్టి నిలబడేకి కూడా వీలు లేదు. కనుక విత్తే చెట్టు అవుతుంది, చెట్టే విత్తు అవుతుంది తప్ప. కానీ మనకు చిట్ట చివర విత్తనం మిగులుతుంది, మళ్ళీ అది వృక్షం అవుతుంది. అట్లనే మానవులు సాధన చేసి మొట్టమొదట ఉండే ఆత్మతత్వాన్ని పొందుతాడు, తిరిగి మళ్ళా వాడు జగద్రూపం ధరిస్తాడు. అందువలన విత్తనం చెట్టుగా మారినా చెట్టు విత్తనముగా మారినా జనన మరణాలు తప్పవు కదా. ఈ వాస్తవాన్ని గుర్తెరిగినటువంటి వాళ్ళు విత్తు చెట్టు విధము భూమి ఎట్లయితే ఎరగదో అట్లనే ఈ సత్తు చిత్తులు అనేటువంటి ఎరుక స్వరూపాన్ని ఈ బయలు అట్లా ఎరగదు. అంటే ఇప్పుడు విలక్షణమైన పదార్థాన్ని ఒకటి వేరే చేసి చెప్తున్నాడు. విత్తుకు చెట్టు, చెట్టుకు విత్తు పుట్టడం ఎట్లా సహజమో, ఈ 2 కలిసి భూమికి ఎట్లా సంబంధం లేకుండా పెరుగుతాన్నాయో ఆ రకంగా నీ పరిపూర్ణమైన బయలుకు అట్లా సంబంధం లేకుండా నేను అనే విత్తనము మేను అనే వృక్షము 2 కూడా దాని లోపల సంబంధం లేకుండా ఉండాయి అని చెప్తాడు. అట్లే చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై 2ను
పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా తా నెరుగకుండు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ పుట్టూచు గిట్టూచు పొలుపొందు తను వెరుకలు ఇట్టి విచిత్రములు ఎన్నడెరుగదు బయలు గదరా ఈ నేల నీవీరీతి కనుగొనవేళ. అక్కడ విత్తనానికి ప్రాముఖ్యం ఇచ్చి ఈ కందార్థంలో చెట్టుకు ప్రాముఖ్యం ఇస్తూ ఉన్నాడు. చెట్టే మూలము విత్తుకు, అయినా ఈ శరీరమే ఆత్మ అనే విత్తుకు మూలమవుతా ఉంది. చెట్టుకు మూలంబు విత్తు, దీ చెట్టుకు అదే విత్తు మూలమవుతుంది. ఇట్లా చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండును, ఈ భూమి మీద ఈ రెండు పుట్టినా చచ్చినా రెంటిని గట్టిగా తానెరుగకుండు గదరా ఈ నేల. నా యందు ఈ చెట్టు ఈ విత్తనం పుడతాందని భూమి ఎట్లా ఎరగలేదో కదరా ఈ నేల నీవు ఈ రీతి కనుగొనవేళ. నువ్వు ఈ రకంగా తెలుసుకో. పుట్టూచు గిట్టూచు పొలుపొందు తనువెరుకలు ఇట్టి విచిత్రములు ఎన్నడెరుగదు బయలు. ఇట్లా అచల యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ, అచలం అంటే ఇట్లా ఉంటుంది నాయన, ఎరుకనేటువంటి బీజమునకు జగత్ అనే వృక్షమునకు సంబంధం లేకుండా అచల పరిపూర్ణం ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉంటుంది అని చెప్పి అచల లక్షణాన్ని ప్రబోధించి ఈ అధ్యాయం ముగిస్తాడు.